హాయ్ ఫ్రెండ్స్, నేను టీ పెట్టుకొని తాదాం అనుకున్నాను. గిన్నె ఇలా అయిపోయింది, మర్చిపోయా. అయితే మనకు యూట్యూబ్లో చూపిస్తారు కదా, చూద్దామనేసి వెతికాను. చాలా గిన్నె తెల్లగా మార్చి చూపించారు. నేను కూడా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. చూద్దాం అవుతుందా కాదా. మనతోనే ఏ సరుపు ఉంటే ఆ సరుపు కొంచెం వేసేద్దాం. మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది, కుకింగ్ సోడా అయినా బేకింగ్ సోడా అయినా ఏదైనా పర్వాలేదు. నాతోన బేకింగ్ సోడా ఉంది, అది కొంచెం వేసాను, 1 స్పూన్ వేసాను. చూడండి, 2 వాటర్ ప్లస్ మన ఇంట్లో ఉన్న సరుపు బేకింగ్ సోడా వేసి కొద్దిగా సిమ్లో పెట్టాలి. ఎక్కువ పెద్దగా పెడితే పొంగిపోతుందంట. అది బాగా ఉడకనియాలంట. మాడిపోయినదే ఉడికియాలంట. ఉడికించుకొనే తాదాం అనుకున్నాను, బై మిస్టేక్. చూడండి ఎలా అయిపోయింది గిన్నె. మా సార్కి తెలీదు నేను టీ తాగనని చెప్పాను. నేను ఆఫీస్కి వెళ్ళాక టీ తాగావనుకో ఉంటుంది నీకు, ఇంకా చూడు అని చెప్పాడు. ఆయన వచ్చేలోపు ఉంటుందా అని చెప్పేసి పెట్టేసుకుందాం అనుకున్నా. కర్మకాలి ఇలా అయిపోయింది. పొంగింది. చూడండి, నేను చూద్దాం ఎలా అవుతుందో అనేసి ఓపెన్ చేయడానికి వచ్చానో లేదో అది పొంగిపోతుంది. మంట ఆరిపోయింది. మళ్ళీ వెలిగించుకుందాం, చూద్దాం. ఫస్ట్ టైం కదా, మనకు కూడా తెలియదు కదా ఎలా ఉంటుందో అనేసి. కొంచెం చిన్నగా పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కలే ఉందాం. పెద్ద పని పడింది అబ్బా నాకు. టీ తాగి రిలాక్స్ చేద్దాం అనుకున్నాను టీవీ చూసుకుంటా. ఆ టీవీలో పడేసి గిన్నె అంతా మాడగొట్టేశాను. మా ఆయన వచ్చేలోపు ఇదంతా క్లియర్ చేయకపోతే ఇంకా నాకు పెళ్ళి చేసేస్తాడు. చూడండి ఎలా అయిపోయిందో. వంపేశాను మొత్తం అదంతా. స్టీల్ పిక్ తీసుకొని బాగా రుద్దేద్దాం. నేను ఒక్కదాన్ని ఏమన్నా వీడియో తీయడానికి రావట్లేదు, అందుకనే నేను స్కిప్ చేసి పెట్టాను. కడిగినాక తోమాక ఇప్పుడు కడుగుదాం. వావ్, నిజంగానే ఇది నమ్మాల్సిందే కదా. నేను నమ్మలేకపోయాను కానీ నిజంగా నమ్మాల్సిందే ఇది. చూడు ఎంత తెల్లగా అయ్యిందో. చూడండి, కొద్దిగా ఉంది, ఏం పర్వాలేదు. ఇదేమో బాగా మంట తాకింది కాబట్టి అలా గిన్నె మారిపోయింది. అదేం చేయలేము ఇంకా. ఆల్మోస్ట్ అయితే పొయ్యింది, చాలా బాగా నీట్గా అయ్యింది. మా ఆయన గుర్తు పట్టకుండా చేసేసాను దీన్ని మళ్ళీ. వావ్, సూపర్, డన్.